హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? లక్ష్మీ శ్రీనివాస్ తెలుగు వ్లాగ్స్కి స్వాగతం. మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో వచ్చేసి భోగికి ముందైతే ఇదిగోండి భోగి పిడకలు అయితే వేసేస్తున్నాను. ఇంకా ఆవు పేడ తెచ్చి పిడకలు అయితే వేసానండి. ఆల్రెడీ 2 దండలు అయితే గుర్చేసేసి పెట్టాను. ఇంకొక చిన్న దండ అవుతుంది, అది కూడా గుర్చేస్తున్నాను. ఇప్పుడు పిల్లలకి ఈ భోగి పిడకలు అంటే ఏంటో తెలియదు, ఎలా వేసుకోవాలో తెలీదు, ఏమేమి వేస్తారో కూడా తెలియదు కదండి. ఇద్దరు పిల్లలకి దండలు అయితే గుర్చేసేసానండి. ఇంకా ఈ వీడియో వచ్చేసి భోగికి తీసిన వీడియో అండి. తెల్లవారకుండానే వెలుగు రాకుండానే పెళ్లి కాని పిల్లలకి తలస్నానం అనేది చేయించేయాలండి, లేదంటే భోగికీడు కొడుతుందని అంటారు పెద్దలు. ఇంకా అందుకని ఒక సిల్వర్ పాత్రకి ఇలా వేసుకున్నానండి. కట్టెల పొయ్యి మీద వేడి నీళ్ళు అయితే కాగపెడతాను. హీటరు గ్లేజరు వీటిల్లో కాసి వేసే కంటే ఈ ఫెస్టివల్ టైంలో ఈ భోగి రోజు ఇలా పొయ్యి మీద కాచిన నీళ్ళు వేస్తే పిల్లలకి మంచిది అని అంటారు కదండి. అలాగే కొన్ని భోగి పిడకలు కూడా వేసి పొయ్యి మీద అయితే వాటర్ అయితే కాచేయడానికి వాటర్ అయితే పెట్టేసాను. ఇంకా పొయ్యి అయితే ముట్టించేసానండి. వేడి నీళ్ళు అయితే కాగుతూ ఉన్నాయి. ఇంకా ట్రెడిషనల్ పద్ధతిలో నువ్వుల నూనె అలాగే నలుగు పిండి కొంకుడికేస్తాను కదా. ఇంక అందుకని ఇక్కడ వేడి నీళ్ళు కాగుతూ ఉంటే ఒక పక్క నేనైతే కొంకుడికాయలు కొట్టుకోవడానికి రెడీ చేసుకుంటాను అనమాట. చూసారా చీకటిగా ఉంది. ఇంక నీళ్ళు ఒక పక్క కాగుతూ ఉంటాయి అనేసి మూత పెట్టేసానండి. మూత పెడితే త్వరగా కాగిపోతాయి కదా, అందుకని మూత పెట్టేసి ఇదిగోండి కుంకుడుకాయలు అయితే కొట్టేసుకుంటున్నాను రాయి మీద. ఈ కుంకుడుకాయ స్నానం చేసిన నాళ్ళు ఎవరికి జుట్లు త్వరగా మెరవడమే లేదేమోనండి. ఇప్పుడు ఈ షాంపూలు వచ్చాక 30 దాటకుండానే జుట్లు అనేవి వైట్ హెయిర్ అయితే వచ్చేస్తుంది కదా. ఇలా పండుగలప్పుడైనా పిల్లలకి ఇలా కుంకుడుకాయ స్నానం చేయిస్తే మంచిది కదా. ఇంకా అందుకని కుంకుడుకాయలు అయితే కొన్ని ఎక్కువే కొడుతున్నానండి. మేము నలుగురము వేసుకోవాలి కదా, మా వారికి నాకు కూడా. ఇంకా ఇవే కుంకుడుకాయలు, ఇంకా అందుకని ఏకంగా కుంకుడుకాయలు అయితే కొట్టేసుకుంటున్నాను. ఇంకా చిన్నబాబుకి అయితే ఫస్ట్ చిన్నవాళ్ళకి వేయాలని అంటారు కదా, అందుకని చిన్నవాడికి అయితే వేసేస్తున్నాను. నలుగు పెట్టేశానండి ఆల్రెడీ. ఇంకొంకుడికాయలు కదండి, కొంట్లో పడిపోతాయి ఏడుస్తారనేసి మెల్లగా వేస్తున్నాను అనమాట, కొంట్లో పడకుండా. వీడికైతే తలస్నానం చేయించేసానండి. ఇద్దరు తలస్నానం చేసిన తర్వాత శుభ్రంగా నలుగు పెట్టుకుని నువ్వులతో తలస్నానం చేశాక ఇదిగోండి భోగిమంట అయితే రోడ్డు పక్కనే హౌస్ కాబట్టి రోడ్డు మీద అయితే చిన్నగా భోగిమంట అయితే వేసుకున్నారు. ఇంకా భోగి పిడకలు వేసాను కదండి, ఆ భోగి పిడకలు కూడా భోగి మంటల్లో వేసేస్తున్నారు. మా భోగి మంట ఎలా ఉంది, సింపుల్గా చిన్నగా ఇలా ముద్దుగా వేసేసుకున్నానండి. చుట్టూ చిన్న డిజైన్ అయితే వేసాను. ముగ్గు భోగి మంటలు అయితే భలే మండుతున్నాయి కదా. ఇలా అయితే భోగి అయితే సెలబ్రేషన్ అయితే చేసుకున్నామండి. ఇంకా పిల్లలు అన్ని పనులు అయిపోయిన తర్వాత నేను కూడా ముగ్గులు అవి పెట్టేసుకున్న తర్వాత లోపలికి అయితే వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయడానికి ముందే రోట్లో అయితే రుబ్బేసి పెట్టానండి. గార్లికి మిక్సీ గ్రైండర్ వాడకుండా రోల్ అయితే తీసుకున్నానండి. ఆ రోట్లో అయితే రుబ్బనమాట. ఎంత ఫ్లప్పీగా ఎంత ఎమ్మిగా వస్తున్నాయో చూసారా. ఉల్లిగడ్డలు అయితే వేసాను. ఇందులోకి చెరుకు పానకం ఉందండి, పానకము అలాగే ఇంకా చట్నీ కూడా చేశాను. ఇంకా అవి 2 వేసుకుని తినేస్తారు కదా. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే గారెలు అయితే వేసాను. చాలా బాగా కుదిరినాయండి, చాలా బాగా వచ్చినాయి. ఏదైనా మిక్సీ గ్రైండర్ కంటే ఇలా రోట్లో రుబ్బినవి భలే టేస్టీగా భలే ఫ్లప్పీగా కూడా వస్తాయండి. ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ ముందే రెడీ అయ్యానండి. ఇంకా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. మా పుంజి పిల్లగాడు పాపం అదే రోజు మాకు కూడా సాడ్ ఎక్స్పీరియన్స్ అయితే అయ్యిందండి. అదే రోజు వీడిని పందానికి తీసుకెళ్ళి మా వారు దీని పందంలో చనిపోయిందండి. పందెం కొట్టలేదు, చచ్చిపోయింది. కొంచెం సాడ్ పాపం. 2 సంవత్సరాలు పెంచిన దాన్ని చేతులారా పోగొట్టుకున్నాము అనే బాధ. సరేలేండి, మరి ఏం చేయలేం కదా. ఇంకా మా సైడ్ అయితే ఎక్కువ పులగము పప్పుచారు చేసుకుంటామండి. అదే ఇక్కడ నేను పులగము పప్పుచారు చేశాను. ఇదండి వీడియో. నెక్స్ట్ సంక్రాంతి కనుమ వీడియో నెక్స్ట్ షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.